చదువు వస్తలేదంటే వాళ్ళు చెప్పే విధానం అర్థమైతలేదా, పిల్లలు వింటలేరా అనేది తల్లిదండ్రులు ముందుగా గ్రహించాలి. ఎందుకంటే గిట్ట ఉపాధ్యాయులు ఏ విధంగా అంటే ముందు కూర్చున్న వాళ్ళే చదివే వాళ్ళు, బ్యాక్ బెంచర్స్, చదువు రాని వాళ్ళు అనే ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు. అదనేది కంపారిజన్ చేయకండి. ఇప్పుడు నేను ఒక పాఠశాలలో చూశాను, వాళ్ళకి ఏంటంటే మొత్తం సర్కిల్ కార్నర్ లెక్కనే ఉన్నది, అంటే రో లెక్క కాదు, మొత్తం గోడ పొంటి చుట్టూరు ఉన్నాయి బెంచ్లు. అంటే వారు ఉపాధ్యాయులు చెప్పేది ఏంటంటే ఇట్లా పిల్లలందరికీ అర్థమవుతుంది. అలాగే ఉపాధ్యాయులు ఏం చేయాలి, పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది, మనం ఏ విధంగా చెప్పాలనేది కూడా ఇది దృష్టిలో ఉంచుకొని చెప్పాలి. అలాగే తల్లిదండ్రులు కూడా ముందే పాఠశాలలకు పంపించేటప్పుడు తల్లిదండ్రులు వీళ్ళు ఎలాంటి విద్యను బోధిస్తున్నారు, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నది అనేది కూడా గ్రహించాలి. ఈ విధంగా గ్రహిస్తే గిట్ట పిల్లల మైండ్ సెట్ ఏంటిదంటే గిట్ట ఓకే, అందరితో పాటు నేను కూడా చదవగలను అనే ఒక మోటివేషన్ అనేది పిల్లల్లో కలుగుతుంది. సో ఒక రకంగా ఏంటిదంటే గిట్ట చదివే కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్, కబడ్డీ, క్రికెట్, ఇంకా వేరే వాలీబాల్ అయినా కానీ అందులో యాక్టివ్గా ఉంటే గిట్ట వాళ్ళకి అదే ప్రిఫరెన్స్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది చదువుకునే కాదు, చదువు కాకుండా గిట్ట ఎంతోమంది స్టార్స్ అయ్యారు. ఎగ్జాంపుల్ ఏంటంటే సచిన్ టెండూల్కర్, మనకు తెలిసిందే, క్రికెట్ వీరుడు. మనకు 10th ఫెయిల్ అని తెలుసు, కానీ ఇప్పుడు క్రికెట్లో రాణిస్తున్నాడు. సో చదువు అనేది కొంతవరకే మనకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత అనేది మనం ఏం చేస్తున్నాం అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సో మనకు చదువుతో పాటు ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా రావాలి. ఈ కలియుగంలో బతకాలంటే గిట్ట చదువుతో ఒక్కదాంతోనే పని కాదు, మనకి ఇంకెక్కువ వేరే వస్తేనే ఈ సమాజంలో బతుకుతాం. లేదంటే గిట్ట ఈ సమాజం మనల్ని తొక్కి పారేస్తుంది.